టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెంలో 70 లక్షల రూపాయలతో రోడ్డు, దాన్ని మైపాడు చనపల్లిపాలెం రోడ్డు వెంకన్నపాలెం పట్టపాలెం 70 లక్షల రూపాయలు పూర్తి చేసి దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నాబార్డ్ ఆర్ఐడిఎఫ్ కింద శాంక్షన్ అయింది. అట్లే విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షలు శంకుస్థాపన చేశాము. ఈ రెండు కలిసి 1,6 లక్షల రూపాయలతో ఈరోజు చేయడం జరిగింది. అట్లే ఇక్కడ టోటల్ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో నాబార్డ్ కింద, పిఆర్ఆర్ ప్లాన్ కింద, ఎన్ఆర్ఈజిఎస్ కింద 24,53,00,000 రూపాయలు రోడ్స్ శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా టెండర్స్ పిలవటం, పనులు మొదలు పెట్టే పరిస్థితి తొందరలో వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక్కో రోడ్డు 1,40,00,000, 4,06,00,000 ఇట్టు ఉన్నాయి. ఎంసీ రోడ్డు పూడిపర్తి ఆర్ఎన్బి వైఆర్ రామదాస్ కంట్రీగా 4,06,00,000. ఇట్లా పెద్ద పెద్ద పనులన్నీ మహాలక్ష్మీపురం టు సాగర సంగమం వయా ముత్యాలపాడు పట్టపాడు 3,65,00,000. ఇవన్నీ కలిపి 24,53,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇరిగేషన్ 16,70,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో 35 విలేజ్ హెల్త్ క్లినిక్స్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ఈచ్ 36 lakhs. అట్లే పంచాయతీ కార్యాలయాలు వచ్చి 10 పంచాయతీ కార్యాలయాలు, అది 32 లక్షల రూపాయలు పంచాయతీ కార్యాలయాలు. చెప్పేశాను ఇవన్నీ జరుగుతున్నాయి. నేనేమంటానంటే, ఒక ఆయన చిన్నది అరక్కాడు కూర్చోన్నాడు. ఓఎండ్ఎం కింద లాస్ట్ ఇయర్ 160 పనులు, అరౌండ్ 12 crores. ఆ కాలువలు ఏ ఊరికి ఆ ఊరు 3 లక్షలు, 5 లక్షలు, 160, 12 కోట్లు. తమరు ఆఖరాన కూడా ఎలక్షన్ ముందు 2 నెలల ముందు, 3 నెలల ముందు కూడా 18,50,00,000 చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన 5 ప్యాకేజీల కింద 10 లక్షలు, 5 లక్షలు, ఒక్కో ప్యాకేజీ 30 పనులు కలిసి 5 ప్యాకేజీ చేయకుండా బిల్లులు చేసుకున్నాం, ఊర్లో వాళ్ళకి కూడా తెలియకుండా. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నా, నిన్ను బిల్లులు చేసిన పని ఆఫీసులో నీకు దమ్ముంటే వచ్చి ఆ ఊర్లో నిలబడి ఈ కాలువ పని చేయకుండా బిల్లు చేశారని చెప్పు. ఇప్పుడు ఓఎండ్ఎం నిన్న మెంతా తుఫాన్ వచ్చింది, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈ సంవత్సరం చేయొచ్చు, రేపు సంవత్సరం చేయొచ్చు. ఈ భారీ వర్షాల వల్ల కాలువలన్నీ పొడుకుపోయి మళ్ళీ ఇబ్బందులు వచ్చినాయి. అరే పనులు 16,70,00,000 పనులు ఇంకా దాదాపు మొదలుగాల, ఏవి మొదలుగాల, చేస్తారు, చేస్తేనే బిల్లు చేస్తారు. నీ మాదిరిగా ఆఫీసుల్లో కూర్చొని కాంట్రాక్టర్లకి పేపర్ల మీద బిల్లులు చేసి, పేపర్ల మీద పనులు చేసి, కరోనా హౌస్లో స్టాక్ చేయము డబ్బులు, అలవాటు మాకు లేదు. గుర్తుపెట్టుకో, రోజు నోరు బారేసుకోవటమే. నేను అక్కడ చెప్తుండా, ఒకటి చేసిన పనులకి పని చేయకుండా బిల్లు చేశారని చూపించు, దమ్ముంటే ఆ ఊరికి పోయి చూపించు. సెంట్రల్ ఆఫీస్లో వేటికి బిల్లు చేశారో చూసుకో. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ ఫ్లడ్ డ్యామేజ్ కింద, ఎఫ్డిఆర్ కింద, ఓఎండ్ఎం కింద 16,70,00,000, 80,00,000 శాంక్షన్ చేస్తే ఏ నీటి సంఘం అధ్యక్షుడైనా 10 లక్షల లోపల పనిచేస్తాడు. నువ్వు ఆ ఊరికి పోయి ఈ నీటి సంఘం అధ్యక్షుడు పని చేయకుండా డబ్బులు తీసుకున్నాడని చెప్పు, నేను కూడా నీతో పాటు కేసు పెట్టిస్తా. మా వాళ్ళు అట్ట బతకలా, ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకొని బతకలా, నీ మాదిరిగా కరోనా హౌస్లో స్టాకులు చేసుకోలే. కొంతన్నా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 44,000 క్యూసిక్స్ కండలేరు సర్ప్లస్ విఆర్ నుంచి సర్ప్లస్ పోయినాయి. ఆ ఊర్లన్నీ మునిగిపోయినాయి. పర్వతాపురం నుంచి, అక్కడున్న వాటిపర్తి నుంచి, పులికల నుంచి మొత్తం. ఈరోజు మాకు అసలు తెలియని కూడా తెలీదు. డిపార్ట్మెంట్ 5.5 కిలోమీటర్లు, 5.6 కిలోమీటర్స్ కండలేరు క్రీక్లో కలిసేదాకా ఈ ఫ్లడ్ వస్తే ప్రమాదం అని చెప్పేశారు. ఈరోజు నువ్వు సాక్షిలో ఏం కూర్చుండావంటే 100 క్యూజిక్స్ కంటే ఎక్కువ పోదు, 100 క్యూజిక్స్ కంటే లేదు, దానికోసం ఇన్ని కోట్ల అని చెప్పి కోట్లు కొట్టేయాలని ఉండవన్నావు. అంటే నువ్వు ఒక ఎమ్మెల్యేవే?
నువ్వు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 2015లో 44,000 44,000 క్యూజిక్స్ డిశ్చార్జ్. ఆ ఊర్లన్నీ మునిగిపోయినాయి, గిరిజన కాలనీలు మునిగిపోయినాయి. దానికి నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు ఒక పని చేయి, ఆ సెంటర్కి పోయి ఆ ఊళ్ళ దగ్గర పోయి మధ్యన నిలబడి, అయ్యా ఈ 5.6 కిలోమీటర్లు ఎన్ని వరదలు వచ్చినా చావండి, ఈ పని శాంక్షన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పు. నేనే లెటర్ పెడతా, అయ్యా ఆయన చెప్తున్నాడు పెద్ద మనిషి, ఆ వర్క్ కూడా శాంక్షన్ చేయొద్దని చెప్తా. ఆ శాంక్షన్ ప్రపోజల్ పంపించింది కూడా నాకు తెలియదు. ఇట్లా తయారైపోయినావు నువ్వు. తిని 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 తిన్నది అరక్క కూస్తా ఉండవు. ఏం న్యాయం అంట, మానవత్వం ఉండాలి కదా అంట. నువ్వు పోయి చెప్పు, ఇప్పుడు పని జరగలేదని ఆ ఊర్లో రైతుల చేత చెప్పించు, ఆ బిల్లు చేసి ఉన్నా పేమెంట్ ఆపిస్తా. దురదృష్టం ఇటువంటి వాళ్ళు జిల్లా అధ్యక్షులుగా మంత్రులుగా ఆ జగన్మోహన్ రెడ్డి చేయటం. ఎందుకంటే ఆయనకి అలవాటే, అందుకని అటువంటి వాళ్ళే కావాలా. దుర్మార్గం ఇది. రైతుల పట్ల నువ్వు ప్రవర్తించే తీరు సహించరాని విషయం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.